అందరికీ నమస్కారం. హనుమంతుని గురించి తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది ఆయన బలం, శక్తి. కాని ఒక్క శ్లోకముంది, అది ఆయన గురించి అన్నీ చెప్పేస్తుంది. ఆయన వేగం, ఆయన వివేకం, ఆయన శక్తి అన్నింటినీ వివరిస్తుంది. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీకి ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది. ఈరోజు మనం ఆ శ్లోకంలోకి లోతుగా వెళ్ళి దాని వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలేంతో చూద్దాం. పదండి, మొదలు పెడదాం. ముందుగా ఆ శక్తివంతమైన శ్లోకాన్ని మనస్సు పెట్టి విందాం. ఈ పదాల్లోని వైబ్రేషన్స్ను కాస్త ఫీల్ అవ్వండి. ఇది కేవలం పొగడ్త మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఎలా ఉండాలో అక్షరాల్లో చెక్కిన ఒక శిల్పం. సరే, పదండి, ఈ శ్లోకంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఒక్క పదాన్ని విడదీసి చూద్దాం. ముందుగా హనుమంతుడి బయటకి కనిపించే బలం, శక్తి, వాటితో మొదలు పెడదాం. ఆయన బలం ఎంతటిదో తెలుసుకుందాం. శ్లోకంలో మొట్టమొదటి పదం మనోజవం. అంటే మనసు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగం కలవాడని అర్థం. ఒక్కసారి ఆలోచించండి, మన మనసు ఎంత ఫాస్ట్! కళ్ళు మూసి తెరిచేలోపు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. హనుమంతుడి వేగం కూడా అంతేనట. ఇది కేవలం ఫిజికల్ స్పీడ్ కాదు, సంకల్పం యొక్క వేగం. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయముంది. స్పీడ్ అంటే ఎలా పడితే అలా దూసుకెళ్లటం కాదు. మనోజవం అంటే ఫోకస్డ్ స్పీడ్. ఒకే ఒక లక్ష్యం మీద గురిపెట్టి ఆ అపారమైన వేగాన్ని అటువైపు నడిపించడం. ఆలోచనకి, పనికి మధ్య గ్యాప్ లేకపోవడం అన్నమాట. ఆ తర్వాత వచ్చేది మారుతతుల్య వేగం. దీని అర్థం గాలి వేగంతో సమానమైనవాడని. మామూలు గాలి కాదు, ఒక పెను తుఫానులాంటి వేగం. ఆయన వాయుపుత్రుడు కదా, సో ఆ వేగం, ఆ బలం ఆయనకు వారసత్వంగా వచ్చాయి. ప్రకృతిలో ఆయనే ఒక శక్తి అన్నట్టు. హనుమంతుడి గొప్పతనం కేవలం ఆయనకున్న శారీరక బలంలోనే లేదు. నిజానికి అసలైన పవరంతా లోపల ఉంది. అదేంటంటే సెల్ఫ్ కంట్రోల్, ఇంకా తెలివి. ఈ రెండూ ఆయన బలానికి ఫౌండేషన్ లాంటివి. ఆ పునాది ఎంత స్ట్రాంగ్గా ఉందో చూద్దామా? ఇక చూడండి, జితేంద్రియం. ఎంత పవర్ఫుల్ పదం కదా ఇది! అంటే ఇంద్రియాలను జయించినవాడు. మన కోరికలు, మన ఎమోషన్స్, వాటన్నింటి మీద కంప్లీట్ కంట్రోల్ సాధించిన వ్యక్తి. మనసు, శరీరం ఆయన మాట వింటాయే తప్ప ఆయన వాటికి బానిసకాలు. నిజం చెప్పాలంటే ఈ సెల్ఫ్ డిసిప్లినే ఆయనకున్న అన్ని శక్తులకు పునాది. ఆలోచించండి, ఎంత స్పీడ్, ఎంత బలం ఉంటే ఏం లాభం? వాటిని సరైన దారిలో పెట్టే కంట్రోల్ లేకపోతే అంతా వేస్ట్. అందుకే ఈ జితేంద్రియం అనే క్వాలిటీ హనుమంతుడు క్యారెక్టర్కి ఒక పిల్లర్ లాంటిది. తరువాత బుద్ధిమతాం వరిష్ఠం. అంటే తెలివైన వాళ్లందరిలోకెల్లా గొప్పవాడు. చూడండి, హనుమంతుడు అంటే మనకి గుర్తొచ్చేది బలం మాత్రమే కాదు, ఆయన తెలివి కూడా. పండితుల్లో, మేధావుల్లో ఆయన టాప్. ఇక్కడ తెలివి అంటే పుస్తకాల్లో చదివింది కాదు, అది ప్రాక్టికల్ విజ్డమ్. తనకున్న ఆ అపారమైన తెలివిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో ఆయనకు బాగా తెలుసు. అది కూడా ధర్మం తప్పకుండా. ఎంత టెన్షన్ సిచ్యువేషన్లో అయినా సరే కూల్గా ఉండి కరెక్ట్ డెసిషన్ తీసుకునే కెపాసిటీనే అసలైన తెలివి అంటే. ఇప్పటివరకు ఆయన క్వాలిటీస్ చూశాం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన్ని ఎలా పరిచయం చేస్తున్నారో చూద్దాం. ఆయన ఐడెంటిటీ, ఆయన వంశం, ఆయన లైఫ్ పర్పస్ అన్నీ ఎలా కనెక్ట్ అయ్యున్నాయో తెలుస్తుంది. శ్లోకం చివర్లో 3 అద్భుతమైన టైటిల్స్తో ఆయన్ని పిలుస్తారు. మొదటిది వాతాత్ముజుడు, అంటే ఆయన దైవిక మూలాన్ని గుర్తుచేస్తుంది. రెండోది వానర యూథముఖ్యుడు, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ని చూపిస్తుంది. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, శ్రీరామదూత. ఆయన జీవితానికి అర్థం, ఆయన చేసే సేవ ఇదేనని స్పష్టంగా చెప్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? హనుమంతుడిలో ఉన్న ఆ పవర్, ఆ విజ్డమ్ ఆయన సొంతం కోసం కాదు, అవన్నీ ఒక పెద్ద లక్ష్యం కోసం, ఆయన డ్యూటీ కోసం, ఆయన భక్తి కోసం డెడికేట్ చేయబడ్డాయి. ఆయన గొప్పతనం ఆయన చేసే సేవలోనే దాగి ఉంది. సరే, ఇప్పటిదాకా మనం ఈ శ్లోకంలోని ప్రతి పదం వెనుకున్న లోతైన అర్థాన్ని చూశాం. కాని ఈ నాలెడ్జ్ని మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటిగారు చెప్పినట్టుగా ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాటల్లోనే దీని ప్రాక్టికల్ వాల్యూ ఏంటో తెలుసుకుందాం. చాగంటిగారు చెప్పిన ఈ మాటలు చాలా ముఖ్యమైనవి. ఇది ఏదో పాతకాలం నాటి కథ కాదు, మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఇదొక పవర్ఫుల్ టూల్ లాంటిది.
ఈ శ్లోకాన్ని ధ్యానించటం వల్ల మనకి ముఖ్యంగా 3 వరాలు దొరుకుతాయి. 1 ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే శారీరక బలం, ఎనర్జీ. 2 మెంటల్ కరేజ్ అంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం. ఇక 3 ఇంటలెక్చువల్ క్లారిటీ అంటే టెన్షన్లో కూడా క్లియర్గా ఆలోచించే తెలివితేటలు. ఈ 3 ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ శ్లోకం కేవలం హనుమంతుడిని పొగడటానికి మాత్రమే కాదు, ఇది మనందరికీ ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఆయనలో ఉన్న బ్యాలెన్స్ని, పవర్ని మనలో కూడా డెవలప్ చేసుకోవడానికి, ఒక కంప్లీట్ లైఫ్ని జీవించడానికి ఇదొక అద్భుతమైన దారి. ఈ మొత్తం విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న ఈ విషయాల్ని మన జీవితంలోకి ఎలా తీసుకురాగలం? మన పనిలో వేగాన్ని, మన మాటల్లో నిగ్రహాన్ని, మన ఆలోచనల్లో వివేకాన్ని, అలాగే వీటన్నిటికీ ఒక మంచి లక్ష్యాన్ని, ఈ 4 మధ్య ఒక బ్యాలెన్స్ని ఎలా సాధించగలం? ఒక్కసారి ఆలోచించండి.